తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇక కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒంటిమిట్ట కౌంటింగ్ కు 2 రౌండ్లలో 20 టేబుల్స్ ఏర్పాటు చేయగా పులివెందుల కౌంటింగ్ కు ఒక్క రౌండ్ లోనే 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ఏర్పాటు, ఒక రౌండ్ల లెక్కింపు పూర్తి కానుంది. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ను ఏర్పాటు చేయగా 3 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు వేరువేరుగా లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్స్ ను మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. ఇక మధ్యాహ్నంలోపే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతోందని తెలుస్తోంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక మరోవైపు ఎన్నికల కౌంటింగ్ ను వైసీపీ బహిష్కరించింది. పులివెందుల ఎన్నికను మళ్లీ నిర్వహించాలని ఈసీని కోరారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మరోవైపు నిన్న జరిగిన రీపోలింగ్లను బైకాట్ చేసింది. జెడ్పీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు జరిగిన తర్వాత ఈ కౌంటింగ్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ఎంత సమయంలో ఈ కౌంటింగ్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది? రాధిక, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కౌంటింగ్ ఏర్పాటు సిద్ధం చేశారు. కడప నగరంలో ఉన్నటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాటు సిద్ధం చేసిన పోలీసులు అధికారులు మొత్తం అంతా కూడా ఇప్పటికే ఏర్పాటు సిద్ధం చేశారు. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏజెంట్లతో పాటు అభ్యర్థుల లోపలికి అనుమతించే విధంగా గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ చుట్టూ కూడా భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మరి 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మాత్రం అటువైపు మాత్రం నగర శివారులో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రంతో పాటు కూడా నగరంలో కూడా పలు ఆంక్షలు విధించారు. రాధిక, రైట్ శివ, పులివెందుల కౌంటింగ్ కి సంబంధించి ఒక్క రౌండ్ సరిపోతుందని చెప్పేసి 10 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు ఒంటిమిట్టలో కూడా 10 టేబుల్స్, మొత్తం 2 నుంచి 3 రౌండ్స్ పట్టే ఛాన్స్ ఉందా? సో ఏ విధంగా అధికారులు అంచనా వేస్తున్నారు? పులివెందుల కౌంటింగ్ సంబంధించి కూడా కేవలం 10,600 ఓట్లు ఉన్న నేపథ్యంలో మాత్రం కేవలం 10 రౌండ్లు 10 టేబుల్ ఏర్పాటు చేసి మొదటి ఒక రౌండ్ మాత్రం కేటాయించారు. అంటే కేవలం మొదటి గంటలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒంటిమిట్ట సంబంధించి మాత్రం అక్కడ 25,000 ఓటర్లు ఉన్న నేపథ్యంలో దాదాపు 10 టేబుల్ ఏర్పాటు చేసి 3 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. సో ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట ఎన్నిక మాత్రం కాస్త 2 గంటల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, ఇక్కడ ఓటర్లు కేవలం 10,000 మంది ఉన్నారు. సో అక్కడ 20,000 ఉన్న నేపథ్యంలో మాత్రం పులివెందుల కౌంటింగ్ మాత్రం త్వరగా పూర్తి అయ్యి ఫలితం మాత్రం మొదటి గంట వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒంటిమిట్ట మాత్రం ఒక 2 గంటల ఆలస్యంగా దాదాపు అంటే 11 గంటల లోపు వచ్చే అవకాశం ఉంటుంది. రాధిక, శివ, కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అంటే ఎన్నికల సందర్భంగా పాటు ప్రచారంలో కూడా ఇక్కడ పలు హింసాత్మక చోటు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకునే నేపథ్యంలో మాత్రం పోలీసులు మరోసారి అప్రమత్తయ్యారు. కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో నగర శివారున్నటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీతో పాటు నగరంలో కూడా పలు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా దాదాపు 500 మీటర్ల వరకు లోపు ఎవరిని అనుమతించే ప్రసక్తి లేదు. కేవలం కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అభ్యర్థులు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇతరత్ర ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఎట్టి పరిస్థితులు అనుమతించే ప్రసక్తి లేదు. కేవలం అభ్యర్థులతో పాటు ఉన్న కౌంటింగ్ ఏజెంట్లు మాత్రం లోపలికి అనుమతించే విధంగా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. రాధిక, రైట్ శివ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం ఇవన్నీ ఏకపక్షంగా జరిగాయని, మళ్ళీ రీపోలింగ్ చేయాలంటూ కూడా వైసీపీ అయితే ఘంటాపదంగా చెప్తుంది. ఈసీకి కూడా కంప్లైంట్ చేసింది. దీని గురించి ఈసీ ఏమైనా స్పందిస్తుందా? ఎస్ రాధిక, ఏదైతే ప్రచారంలో నుంచి కూడా వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. వారిపై ఒకరిపై దాడులు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పోలింగ్ మాత్రం ఏకపక్షం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు లేకుండా కేవలం టీడీపీ మాత్రమే సొంత వాళ్ళు మా ఏజెంట్ లేకుండా వాళ్ళు ఎన్నిక నిర్వహించారు. సో
చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఒక పార్టీకి చెందిన ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ కూడా జగన్ ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా క్లియర్ గా తన కౌంటర్ అటాక్ చేసింది. ఈ ఎన్నిక అనేది కేవలం ఎన్నికల కమిషన్ సంబంధించిన ప్రక్రియ, మా పార్టీకి ఎలాంటి సంబంధము ఉండదు. ప్రభుత్వం ఏదైనా సరే ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది కాబట్టి ఏదైతే ఓటర్ల షిఫ్టింగ్ అంటారో అది వాటితో పాటు ఏజెంట్లు వీళ్ళందరూ ఒక ప్రక్రియ ప్రకారం ఎన్నిక కౌంటింగ్ పోలింగ్ కొనసాగింది. అయితే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే కేవలం పులివెందులలో తమ చేసిన అభివృద్ధి చూపించుకోలేక ఓటమి భయంతో ముందు ఒక రోజు ముందుగానే పారిపోయారు. పులివెందుల ప్రాంతానికి కూడా ఆగస్టు 15 రోజు స్వాతంత్రం రాబోతుంది. గత చరిత్రలో ఇప్పటి వరకు పులివెందుల చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు పెద్దగా ఓటు వేసిన దాఖలాలు లేవు. మొదటిసారి కూటమి ప్రభుత్వంలో మొదటిసారి తమందరూ ఓటు స్వచ్ఛందంగా వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు వేశారు. ఇప్పటి వరకు కేవలం గత 15 సంవత్సరాలుగా ఏదైతే కౌంటింగ్ పోలింగ్ ఉంటుందో పోలింగ్ ఇప్పటి వరకు సజావుగా సాగలేదు. కేవలం ఏకపక్షంగా వాళ్ళు వాటిని నిర్వహించి ఏకగ్రీవం చేసుకునే వాళ్ళు. కానీ మొదటిసారి దాదాపు 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 11 మంది పోటీలో ఉన్నారు. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, స్వతంత్రులు ఉన్నారు. సో ఈయన అంటే ఒకవేళ మేము అరాచకాలు చేసే పరిస్థితి ఉంటే ఎందుకు 11 నామినేషన్లు పడతాయి? ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మేము నామినేషన్ వరకు తీసుకొచ్చాం. కానీ గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ చేసే అవకాశం కూడా లేకుండా దాదాపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 జెడ్పీటీసీలు ఉంటే గత ప్రభుత్వంలో దాదాపు 40 జెడ్పీ స్థానాలు ఏకగ్రీవం చేస్తున్నారు. అంటే ఇది ఎంత ఏకపక్షంగా సాగింది అంటే నామినేషన్ వేసే కనీసం అభ్యర్థులు లేరా అంటూ కూడా టీడీపీ ప్రశ్నించింది. గత 5 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు వీటిని ప్రజలు భరించలేక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కట్టం కట్టబోతున్నారు. మొదటిసారి కూటమి ప్రభుత్వంలో ఎన్నిక నిర్వహించాం. 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాకా ఇది చూస్తేనే తెలుస్తుంది మా ప్రభుత్వం అంటే ఏంటో కూడా తెలుగుదేశం నేతలు ఇప్పటికే ఎవరైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారో సవితాతో పాటు పులివెందుల ఇన్ఛార్జ్ బిటెక్ రవి, జమ్మలమడు ఎమ్మెల్యే వీరందరూ చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది కుట్రతో జరుగుతున్న ఎన్నిక, చరిత్రలో ఇలాంటి ఎన్నిక లేదు. కౌంటింగ్ తో ఏదైతే ప్రచారం దగ్గర నుంచి కూడా పోలింగ్ వరకు కూడా ఏకపక్షంగా వినిచారు. కేవలం మా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కాదు, కేవలం పోలీసులు మా ప్రత్యర్థి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్యంగా ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించి కూడా ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర నుండి పర్యవేక్షించారు. ప్రచారం మొత్తం ఆయన నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని కేవలం ముందస్తు అరెస్ట్ పేరుతో అతను పులివెందులు లేకుండా స్థానికంగా లేకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇక్కడ స్థానికేతరులు కూడా పులివెందులు ఉంటున్నారు. కానీ పులివెందులు చెందిన ఎంపీని మాత్రం పులివెందులు ఉండనివ్వకుండా బయట తరలించారు. అసలు ఇది ప్రజాస్వామ్యం అంటూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలో మొదటి రోజు నుంచి ఏదైతే ప్రచారం ఉందో ప్రచారం రోజు నుంచి పోలింగ్ వరకు కూడా ఈ రెండింటి మధ్య తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసే దాదాపు ఈ ఏదైతే ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మందిపై కేసులు నమోదయ్యి అరెస్ట్ చేశారు. బైండ్ ఓవర్కి ఇలాంటివి జరిగాయి. సో ఈ నేపథ్యం చరిత్రలో దాదాపు పులివెందులో ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నిక జరగలేదు. మొదటిసారి జరుగుతోంది ఎన్నిక అంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పడం, దీని కౌంటర్ అటాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ చేసిన నేపథ్యంలో ఇది అసలు గత 15 రోజులుగా అంటే గత నెల 27 నుంచి ఈ రోజు వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కడప జిల్లాలో ఇదే మొదటిసారి బహుశా ఇలాంటి ఎన్నిక చూడడం అంటూ కూడా ఒక చర్చ నడుస్తోంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే పులివెందులకు సంబంధించి ఒక రౌండ్లో, ఒంటిమిట్టకు 2 నుంచి 3 రౌండ్లలో ఓట్లను లెక్కించే ఛాన్స్ ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం ఈ ఓట్లను ఘంటాపథంగా బహిష్కరిస్తుంది. దీనిపైన ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తుంది.